హలో ఆల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము సంక్రాంతి కోసం కోనసీమ అయితే వెళ్తున్నాము. సో ఆల్రెడీ నేను సంక్రాంతి షాపింగ్ అండ్ ప్యాకింగ్ వీడియో అయితే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఈ రోజు 6 o'clock అయితే బస్సు ఉంది. ఆల్రెడీ టైం 4 o'clock అయింది. సో కాసేపట్లో అయితే మేము స్టార్ట్ అయిపోతాము. ఇది ఒక జర్నీ వీడియో. సో జర్నీ వీడియో అయితే చూసేయండి. ఇంకా మా వాడైతే ఇక్కడ రెడీ అయిపోయి ఉండిపోయాడు. ఈసారి అయితే సూపర్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటుంటే. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ చేసి అన్నీ పెట్టాను, ఫుడ్ అవన్నీ కూడా మా హస్బెండ్ కోసం నైట్ డిన్నర్కి. ఆ రోజు మార్నింగే చికెన్ అయితే చేసుకున్నాము. సో నైట్ నేను బస్సులో కూడా చికెనే తీసుకువెళ్ళిపోయాను. ఇంకా గ్యాస్ స్టవ్, కిచెన్ అంతా కూడా ఫుల్గా క్లీన్ చేసి పెడతాను, లేకపోతే కాక్రోచెస్ వస్తాయని నాకు చాలా భయము. ఈసారి కూడా మొక్కలన్నింటికి వాటర్ వేసి వెళ్ళాను. మా హస్బెండ్ ఎలాగో వేస్తారు కాబట్టి భయం లేదు. ఈ ప్లాంట్ నేను తెచ్చుకునేటప్పుడు చాలా బాగుంది. తర్వాత ఆకులన్నీ తగ్గిపోతూ ఉంటే నేను ఏమన్నా పురుగులు పట్టాయేమో అనుకున్నాను, కానీ నాకు చాలా లేట్గా తెలిసింది ఆ పురుగు మావాడేనని. రోజు చిన్న చిన్న ఆకులు మొత్తం పీకేస్తూ ఉన్నాడు. ఇల్లంతా ఆకులే ఉంటే అప్పుడు నాకు తెలిసింది వాడే పీకేస్తున్నాడని. సో ఆ ప్లాంట్ అయితే జాగ్రత్తగా దాయాలి నేను తర్వాత. ఇంక ఇక్కడైతే మేము బ్యాగ్స్ అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఎవ్రీ టైం తక్కువ లగేజ్ ఉండాలి అనుకుంటాను, కానీ అదైతే అస్సలు అవ్వదు. వెళ్ళినప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటుంది, తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే లగేజ్ ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. బైక్ మీద అయితే ట్రాఫిక్ ఉండదు, బట్ స్టిల్ కార్లో అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. లగేజ్ కూడా ఎక్కువ ఉంది. బ్యాగ్స్ స్కూటీ మీద తీసుకువెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అని చెప్పి కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. మా వాడితో బస్ జర్నీ అంటే ఈ మధ్య నాకు ఎంత భయం వేస్తుందో. ఏడుస్తున్నాడు, లేకపోతే అస్తమానంలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. సో అందుకని చెప్పి కొంచెం భయంగా వెళ్తూ ఉన్నాను ఈ మధ్యన. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆన్ టైంకి. రేపు మార్నింగ్ 9కి అయితే వెళ్తుంది అన్నారు. సో చూడాలి ఏ టైంకి వెళ్తుందో. సో ఇంకా మా వాడైతే అల్లరి స్టార్ట్ చేసేసాడు. బెంగళూరు నుంచి ఎక్కువగా ఫ్లవర్స్ తీసుకెళ్తూ ఉంటారు. సో అది ఎక్కువ లోడ్ వేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకెక్కడైతే మొత్తం లోడ్ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. బెంగళూరులో ఎక్కువ ఫ్లవర్స్ కదా, సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఎక్కువ ఫ్లవర్స్ మన సైడ్కి వెళ్తూ ఉంటాయి. ఏం చేస్తున్నావు? కార్లు తెచ్చుకున్నావా? ఇంకా మా వాడైతే కార్లు తెచ్చుకున్నాడు టైం పాస్కి. ఎవ్రీ టైం బుక్స్ తీసుకొస్తాను కానీ చింపేస్తున్నాడు అవి, అందుకని చెప్పి ఈసారి కార్స్. టైం ఎగ్జాక్ట్గా 6:26 అవుతుంది, ఆల్మోస్ట్ 6:30. బట్ చీకటి పడిపోయింది ఫుల్గా. ఈ మధ్యన వింటర్ కదా, త్వరగా చీకటి పడిపోతుంది. కాసేపు ఆగితే ఇంకా లైట్స్ ఆఫ్ చేసేస్తాడు మా వాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఏడుపు. పండు నానేరి నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళిపోయారా? స్టార్టింగ్ అంతా బాగానే ఉంటాడు, బాయ్ చెప్తాడు. కొంచెం చీకటి పడి కొద్దీ బాధ వచ్చేస్తూ ఉంటుంది, ఎంత చెప్పినా ఇంకా విండో. మళ్ళీ పడుకుని పొద్దున్నే లేస్తే నార్మల్ అయిపోతాడు. అప్పటి వరకు మాత్రం బాధపడుతూ ఉంటాడు. మిడ్ నైట్ ఏమో లెగ్స్ మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. సో ఇవి కొన్ని డేస్ ఆగితే మళ్ళీ కొంచెం బాగా తెలుస్తుంది. బట్ ఎంతైనా లోపల మాత్రం ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న రాలేదు అని. ఇంకా మా వాడైతే స్టార్ట్ చేశాడు. కాసేపు అలా ఏడ్చాడు కానీ మళ్ళీ డైవర్ట్ అయ్యాడు. ఇంకా ఫుడ్ మీదకి డైవర్ట్ అవుతాడు. సో నార్మల్ టైంలో ఎక్కువగా నేను బిస్కెట్స్ అలాంటివి ఏం పెట్టాను, కానీ జర్నీలో మాత్రం తీసుకొస్తాను. సో కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉంటే కొంచెం డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. లైటింగ్ ఉన్నంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు, బస్సులో లైట్స్ ఉన్నంత వరకు. బట్ కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాక లైట్స్ కూడా ఆఫ్ చేస్తారు కదా, అప్పుడైతే ఇంకెక్కువ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మేము తెచ్చుకున్న చికెన్ కర్రీ అయితే తినేస్తున్నాము. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను. అసలు ఎప్పుడు నేను బస్సులో ఎక్కువ ఫుడ్ తీసుకురాను, ఈసారి మాత్రం కొంచెం తీసుకొచ్చాను. సో లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే మా వాడైతే ఏడుపు స్టార్ట్ చేసేసాడు ఇక్కడ. ఇంకా అలా ఏదో ఒకటి చెప్తూ అయితే వాడిని డైవర్ట్ చేస్తున్నాను, కానీ అస్సలు డైవర్ట్ అవ్వడు. ఇంకా ఒక్కసారి గుర్తుకొచ్చింది అంటే మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఈసారి మాత్రం కొంచెం పెద్దవాడైపోయాడు కదా, అందుకేమో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు మాత్రం ఎంత క్యూట్గా అనిపిస్తుందో. వాడు అలా కంట్రోల్ చేసుకుంటూ లైట్గా లోపల ఏడుపు వస్తున్నా పైకి మాత్రం చాలా ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఇంకా ఫైనల్గా అలా ఫుడ్ పెట్టి ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను అనమాట. నాన్న తర్వాత వస్తారు, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని. అక్కడ అవన్నీ గుర్తు చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఇంక మేము డిన్నర్ కూడా చేసిన తర్వాత మా వాడైతే అన్నీ చెక్ చేస్తున్నాడు. నేను అప్పుడే చూసాను ఇక్కడ లైట్ ఉంది అని చెప్పి. నేను కూడా సింపుల్గా బస్ టూర్ లాగా చేస్తున్నాను అనమాట. మా ఓన్లీ సీట్ వరకు టూర్. సో చిన్న లైట్, అవి వాటర్ బాటిల్ అవన్నీ అందుకని చూపించాను. వాడైతే చూసాడు, అప్పటి వరకు నేను కూడా చూడలేదు అక్కడ లైట్ ఉందని. ఫైనల్గా ఇంకా పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఒకసారి లేచాము, మళ్ళీ తర్వాత పడుకున్నాం అన్నమాట. మార్నింగే నేను కొంచెం 7 ఆ టైంకి లేచాను. వీడైతే పాపం నైట్ ఎక్కువసేపు పడుకోలేదు కదా, అందుకని మార్నింగ్ లేవలేదు. మార్నింగ్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, మెయిన్గా వింటర్లో కదా, సో అందుకని చెప్పి మొత్తం కవర్ అయిపోయింది. మా వాళ్ళందరూ అయితే మొత్తం భయపెట్టేశారు నన్ను. చాలా ఎక్కువ చలి పడుతుంది, స్వెటర్స్ తీసుకురాలేదు అది ఇది అని. బట్ ఓకే, మేము వచ్చిన తర్వాత కొంచెం చల్లగా లేదంట, తగ్గిపోయింది. మాకైతే లైట్గా హీట్ అనిపించింది. కంపేర్ టు బెంగళూరు ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ మేము వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయింది అన్నారు. మాకైతే అంత చలిగా ఏమీ అనిపించలేదు, కొంచెం హీట్గానే అనిపించింది స్టార్టింగ్ 1 డే మాత్రం. ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడ మా బ్రదర్ వచ్చారు బస్ స్టాప్కి, నెక్స్ట్ మా డాడీ కూడా వచ్చారు. సో అందరూ వచ్చి ఒక్కొక్కరుగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు.
ఇంకా మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోస్ మాత్రం ఏం తీయలేదు. మొత్తం బ్యాగ్స్ అన్నీ తీసేసి మళ్ళీ వెంటనే బ్యాగ్స్కు ప్యాకింగ్ కూడా చేసేసాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే నేను వైజాగ్ వెళ్తున్నాను మా వదిన వాళ్ళ ఇంటికి. ఇంకప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువగా వీడియోస్ అవి ఏం తీయలేదు. డైరెక్ట్ ఇంకా హడావిడిగా అయిపోయింది. నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాను కదా మార్నింగే. అందుకని చెప్పి పెద్దగా వీడియోస్ కూడా తీయలేదు. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఒక 2 వీడియోస్ అలా తీస్తాను, లాంగ్ వీడియోస్. వాళ్ళ హౌస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ ముందుసారి వెళ్ళినప్పుడు లాంగ్ వీడియోస్ షేర్ చేశాను, వాళ్ళ హౌస్ అలాగే గార్డెన్ అదంతా కూడా. సో ఈసారి అయితే నార్మల్ బ్లాగ్స్ లాగా ఒక 2 వీడియోస్ తీస్తానేమో మ్యాక్సిమం నాకు తెలిసి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.